అమరావతి రాజధానిపై విష ప్రచారం చేస్తున్న వారి మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అమరావతి రాజధాని మునిగిపోయిందని, అమరావతి రాజధానిలో వచ్చిన వరదల కారణంగా పొన్నూరులో పొలాలు మునిగిపోయాయి అంటూ పొన్నూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలతో సాక్షి పత్రికలో బాజాలు వదడం, దీంతో అంబటి మురళి మీద, సాక్షి పత్రిక మీద పంట కాలువ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొన్నూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతి రాజధానిలో వచ్చిన వరదల కంట పొన్నూరులో పంటలు మునిగిపోయాయట. అతను చెప్పడం, వీళ్ళు రాయడం. అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున పనులు జరుగుతున్న కారణంగా కొండవీటి వాగుకు రావలసిన వరద ఫ్లోకి ఏదైతే పనులు జరుగుతున్న ప్రాంతాల్లో మట్టి తోవిపోయడం వల్ల ఆ ఫ్లోకి ఆటంకం ఏర్పడింది. దాంతో పొలాల్లో నీరు నిలిచింది. పొలాల్లో, గ్రామాల్లో కూడా కాదు. ఆ విజువల్స్ చూపించి అమరావతి మునిగిపోయింది, నీరుకొండకు రాకపోకలు బంద్ అయ్యాయి, కంతేరు పెదపరిమికి మూసుకుపోయాయి, అమరావతి రాజధానికి గుంటూరుకి వెళ్ళడానికే లేదు అంటూ విచిత్రమైన ప్రచారాలు చేశారు. ఇక ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి గరిష్టంగా 5,85,000 క్యూసెక్లు ఈ సీజన్లో సముద్రంలోకి రిలీజ్ చేశారు. ఒక గేటు ఆపరేట్ చేయడానికి అది మెయింటెనెన్స్ ఇబ్బంది అయ్యి అది స్టక్ అయిపోయింది. దాన్ని కూడా రాబోయే కొద్ది రోజుల్లో కొంచెం వరద తగ్గిన తర్వాత ఇంజనీర్లు సెట్ చేస్తారు. దానికి ప్రకాశం బ్యారేజీ వరద పోటెత్తింది, అమరావతి రాజధాని మునిగిపోయింది, కొండవీటి వాగు విజృంభించింది, ఇక పారిపోండి ప్రాణాలతో అంటూ సాక్షిలో కథనాలు వేయటం, సుమన్ టీవీ వాడు ప్రచారం చేయటం, దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేయడంతో ఇప్పటికే సాక్షి, సుమన్ టీవీ మీద కేసు నమోదైంది. తాజాగా అంబటి మురళి, సాక్షి పత్రిక, టీవీ మీద కూడా మరో కేసు నమోదైంది. అమరావతి రాజధాని మీద అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఇక మంత్రి నారాయణ కూడా నిన్న అమరావతి మొత్తం తిరిగి పరిశీలించారు, ఎక్కడెక్కడ నీరు ఉందనేది. పనులు జరుగుతున్న ప్రాంతంలో ఏదైతే విజయవాడ వెస్ట్ బైపాస్ వచ్చిందో ఆ ప్రాంతంలో కొండవీటి వాగులోకి వరద చేరడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడ్డాయి. N12 రోడ్డు పనులు, N11 రోడ్డు పనులు జరుగుతూ ఉండడం వల్ల మట్టి తోవి పెద్ద ఎత్తున పోసారు పక్కన. ఆ మట్టి వల్ల ఆ ఫ్లడ్ ఏదైతే కొండవీటి వాగులోకి చేరాలో ఆ వరద చేరడం ఇబ్బంది అయింది. దాంతో పొలాల్లో నీరు నిలిచాయి. అది కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు, ఆ నీళ్లు పోతాయి. ఇంకా తర్వాత వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఆ ఐకానిక్ టవర్ గుంతలో చేరిన నీరు తప్ప అమరావతి రాజధానిలో ఎక్కడా నీరు ఉండదు. దానికి వెలగపూడి సచివాలయానికి వెళ్ళడానికే నానా పాటలు పడాల్సి వస్తుంది, బాధలు పడాల్సి వస్తుంది. హైకోర్టుకు అయితే అసలు వెళ్ళడానికే సాధ్యం కాదంటూ ప్రచారం చేశారు. ఇలాంటి క్రిమినల్ ప్రచారం మీద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో యాక్షన్ కూడా తీవ్రంగానే ఉంటుంది. ఇక అమరావతి రాజధాని మీద ఎవరైనా దుష్ప్రచారం చేయాలనుకుంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి అమరావతి రాజధాని మీద ఇష్టం వచ్చినా ఫేక్ ప్రచారం చేసుకోండి. లేదు అంటే అక్కడ రియల్గా ఏముందో చూపించండి. ఎక్కడో ఒక 10 ఎకరాల్లో నిలిచిన వాటర్ను చూపించి అమరావతి రాజధాని మొత్తం మునిగిపోయిందంటూ ప్రచారం చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముంబై నగరంలో 6 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్ల వర్షపాతం పడి ముంబై నగరం చాలా ప్రాంతాల్లో 3 అడుగుల నీరు చేరింది. మరి ముంబై నగరం నివాసానికి పనికిరాదు, ఇక ముంబై మొత్తం ఖాళీ చేద్దామా? సాధ్యం కాదు. వరద లేని ప్రాంతాలు లేవు. ముంబై నగరం వరదలో ఉంది, ఢిల్లీ నగరం ఈ ఏడాది వరదలను చవి చూసింది, హైదరాబాద్ నిన్నటి వరకు గగ్గోలు పెట్టారు జనం. ఈ విధంగా గంటలో 20 సెంటీమీటర్లు, 3 గంటల్లో 20 సెంటీమీటర్లు, 6 గంటల్లో 20 సెంటీమీటర్లు వర్షపాతాలు పడితే మన నగరాలు తట్టుకునే పరిస్థితుల్లో లేవు. గంటకు 2 సెంటీమీటర్లు, 3 సెంటీమీటర్ల వర్షం పడితే ఆ నాళాలు ఆ వరదను తీసుకెళ్లే కెపాసిటీతో ఉన్నాయి. అంతేగాని గంటలో, 2 గంటలు, 3 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటే 2 నెలల్లో పడాల్సిన వర్షం ఒక 5-6 గంటల్లో పడితే ఆ నాళాలు అయితే మాత్రం ఆ నీటిని తీసుకెళ్లే కెపాసిటీతో లేవు. కాబట్టి రోడ్ల మీద నీరు నిలిచిపోయింది.
ఒక 24 అవర్స్ తర్వాత ఆ నీళ్లు చిన్నగా వెళ్ళిపోతాయి. ఇక దానికే ఈ నగరాలు పనికిరావు, ఈ మునిగిపోతా ఉన్నాయని ప్రచారం చేయడంలో నిజం లేదు. అమరావతి అంతకంటే బెటర్గానే ఉంది కాబట్టి దీని మీద కనుక ప్రచారం చేస్తే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవు. అమరావతి ముంపు నగరమా, ముంబై ముంపు నగరం అనే విషయాన్ని రైతు సోదరులు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.